హాయ్ అండి, వెల్కమ్ టు పశుసంపద సంరక్షణ యూట్యూబ్ ఛానల్. ఈ సంఘటన జరిగి 4 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. నేను డ్యూటీకి వెళ్ళేసే టైంకి 3 రైతులు ఒక కళ్ళం నుంచి వచ్చారు. ఏమైందని అడిగాను. మా ఆవులకి కడుపు పొంగి కింద పడిపోయి శ్వాస తీసుకోవడం ఇబ్బంది పడి లేవలేని పరిస్థితిలో ఉన్నాయని చెప్పారు. అప్పుడు నేను మేత ఏం పెట్టారు అని అడిగాను. అంతేకాకుండా నిన్న మీ ఊరిలో పండగ అయింది కదా, మిగిలిన అన్నము మిగిలిన ఆహార పదార్థాలన్నీ కూడా కుర్తిలో కలిపారని అడిగాను. అవును అన్నారు. అన్నము, బిర్యానీ, మిగిలినటువంటి పిండి పదార్థాలు ఏవైనా పశువులు దానాలో కానీ కుర్తుల్లో కానీ కలిపినట్లయితే యాసిడ్ ఇండైజెషన్ వస్తుందని చెప్పాను. కానీ అది ఏమీ మాకు తెలియదు. కానీ మిగిలినటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా నేను చాలా అధిక మొత్తంలో చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్ళలో ఉన్న వాళ్ళు కూడా కలిపి పెట్టేశారని చెప్పారు. అప్పటికి కడుపు పొంగి రావడంతో వాటికి బాటిల్స్ పెట్టాము. డాక్టర్ గారి సలహాతో సోడా బైకార్బోనేట్ యాంపిల్స్ కూడా పెట్టాం. 2 పశువులు అయితే సేవ్ చేయగలిగాం. ఒక ఆవు అయితే చనిపోయింది. అయితే చాలా పశువులకి తెలియక నూకల జావలు, అన్నము, బిర్యానీలు మిగిలినవి పడేస్తుంటారు. అలా పెట్టకూడదు. అలా పెట్టినట్లయితే ఖచ్చితంగా వాటికి యాసిడ్ ఇండైజెషన్ వచ్చి చాలా ఇబ్బంది అవుతుంది. కొన్ని అయితే చనిపోవడం అయితే జరుగుతాయి. చాలామంది రైతులకు తెలియక నూకల జావలు అనేవి రోజు కూడా కుర్తిలో కానీ దానాల్లో కానీ కల్పిస్తుంటారు పాలు పెరుగుతాయని. ఆ టైంలో పాలు పెరగవచ్చు, కానీ దాని క్రమేపీ వాటికి ఖచ్చితంగా కాలుపట్లు వచ్చేసి చాలా సఫర్ అవుతుంది పశువులు అనేవి. అయితే అదే ఊరిలో జరిగినటువంటి ఇంకో సంఘటన గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, ఒకరోజు సాయంత్రం 4 అయింది. అక్కడ గ్రామంలో ఉన్నటువంటి ఒక గొర్రెల కాపరి నా దగ్గరికి వచ్చి, మా దగ్గరలో ఉన్నటువంటి మేకలకి ఒక 50 మేకలు ఉన్నాయి. ఆ 50 మేకల్లో సగం మేకలు పైగా మేతకు వెళ్తున్నప్పుడు మేత తర్వాత మేతలో ఆ మేకలు అనేవి పడిపోయి శ్వాస తీసుకోవడం ఇబ్బంది పడి కడుపంతా పొంగిపోతుంది. ఏం జరిగిందో తెలియడం లేదని చెప్పారు. మేతకి మీరు ఎక్కడికి తీసుకువెళ్ళారు, ఏం మేత పెట్టారు, ఎటువైపు తీసుకెళ్లారని అడిగితే, ఆ ఊర్లో కొత్తగా ఒక దాబా అయితే ప్రారంభించారు కొంచెం రోజుల్లో. ఆ దాబాలో ఉన్నటువంటి మిగిలిన పదార్థాలన్నీ కూడా ఆ పక్కనే ఉన్నటువంటి పొలాల్లో పడేయడం వల్ల ఈ మేకలు అటువైపు వెళ్ళి ఆ మిగిలినటువంటి బిర్యానీలు, అన్నము, ఫ్రైడ్ రైస్లు వంటివి తినేసి తిన్నాయి అని చెప్పారు. అయితే అది తినడం వల్లే వాటికి యాసిడ్ ఇండైజెషన్ వచ్చింది. ఆ కడుపు పొంగులు రావడానికి కారణం అదేనని చెప్పాను. వెంటనే డాక్టర్ గారి సలహా తీసుకొని అక్కడ సివియర్గా ఉన్నటువంటి ఇబ్బందిని చూసుకొని వాటికి బాటిల్స్ మరియు సోడా బైకార్బోనేట్ యాంపిల్స్ మరియు మిగిలిన ఇంజెక్షన్స్ ఇచ్చి కొన్ని అయితే సేవ్ చేయగలిగాం. 1-2 అయితే సేవ్ చేయలేకపోయాము. ఇలా ఉంటుంది ఇబ్బందులు. సో రైతులందరూ కూడా, పాడి రైతులు ఎవరైనా కూడా పశువులకి మనం తిన్నగా మిగిలిన ఆహార పదార్థాలు, పిండి పదార్థాలు ఏవైనా కూడా పెట్టినట్లయితే చాలా ఇబ్బంది ఫేస్ చేస్తాయి. సో ఎవరు కూడా దయచేసి పెట్టవద్దు. వాటికి పరిష్కారం. ఇప్పుడు ఇటువంటి సంఘటనలకు ప్రధాన కారణాలు తెలుసుకుందాం. మనుషులు తినే ప్రధాన ఆహారం అనగా అధిక శాతం పిండి పదార్థాలు కలిగిన ఆహార పదార్థాలు నెమరవేసే పాడి పశువులకు అనారోగ్యానికి దారితీస్తుందని పాడి రైతులకు పూర్తిగా అవగాహన లేకపోవడం అనేది దీనికి ప్రధాన కారణం. అయితే పశువే కదా, ఏది తిన్నా అరిగించుకుంటుంది అనే ఒక అపోహ ఖచ్చితంగా పాడి రైతుల్లో ఉంది. మనం తినగా మిగిలింది వృధా చేయకూడదు. పాడి పశువులు తినే కుడితిలో పడివేస్తారు. అలా వృధా చేయకూడదని పడివేస్తారు. విందులు జరిగే సమస్యలో మిగిలిన ఫుడ్ కూడా పడివేయడం జరుగుతుంది. ఈయనని వెంటనే పాడి పశువు త్వరగా మెయ్యి వేయాలని రాగిపిండి, ధాన్యము వంటి పదార్థాలు కూడా దానికి కలిపేసి పెడతారు. ఇలా ఈయన తర్వాత చేసే ఎన్నో పశువులకి ఇలా పెట్టడం వల్ల చాలా సమస్యలు ఎదురయ్యాయి. ఇవి కూడా తెలియక చేసినవే. అయితే పాడి పశువులకు మోతాదు మించి పిండి పదార్థాలు ఇవ్వడం ఎందుకు ప్రమాదమో ఇప్పుడు మనం 1 by 1 తెలుసుకుందాం. అసలు పిండి పదార్థాలు అంటే బిర్యానీ, అన్నము, రాగిపిండి ఏవైనా, లేదంటే కొంతమంది ధాన్యం కూడా ఆడించి వేస్తుంటారు. ఎందుకు ప్రమాదము అంటే పిండి పదార్థాలు వేగంగా జీర్ణం అవుతాయి.
కాబట్టి పశువు కడుపులో పిండి పదార్థాలు వేగంగా జీర్ణమైపోయి అవి అక్కడ పులిసిపోయి యాసిడ్ ఇండైజేషన్కి దారితీస్తాయి. ఇది ఇంకా ఎక్కువైతే ఈ యాసిడ్ అనేది బ్లడ్లో కలిసి విషపూరితమవుతుంది. పాడి పశువు అధిక మొత్తంలో పిండి పదార్థాలు తిన్నప్పుడు పాడి రైతులు ఏం చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. వెంటనే సోడా గుండ పట్టాలి, కానీ సోడా పట్టకూడదు. అదే ఇప్పుడు చెప్దాం. పశువుకు నీరు ఒకవేళ తాగితే, అంటే పడితే నీరు తాగగలిగితే కొంచెం వంట సోడాని నీటిలో కలిపి తాగించాలి. మేత కొద్దిగా తీసుకున్నట్లయితే, మేత కొంచెం కొంచెం తీసుకున్నట్లయితే ఎండుగడ్డిని మేపడం మంచిది. పచ్చగడ్డి కంటే ఎండుగడ్డే ఆ టైంలో వెయ్యాలి. పశువు నీరసంతో ఒకవైపు తిరిగి పడిపోతే డాక్టర్ గారు వచ్చేంత వరకు నందివాటంలో ఉంచాలి. అంటే మనం వీడియోలో చూసినటువంటి మొదటిలా ఉండకుండా నందివాటంలోకి తేవాలి. పశువు పొంగు అధికంగా ఉంటే సొంత ప్రయత్నాలు ఏవీ చేయకుండా డాక్టర్ గారిని సంప్రదించడం ఉత్తమైనటువంటి మార్గం.